జై జనసేన అండి. జై జనసేన. ఎక్కడి నుంచి వచ్చారు? మేము రాజమండ్రి సిటీ తరపున. మేడం ఎలా ఉందండి పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ప్రస్తుతానికి? చాలా బాగుందండి. ఇంతవరకు ఏ రాష్ట్రంలో లేని పరిపాలన వచ్చిన 100 రోజుల్లోనే చాలా బాగా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ప్యాకేజీ తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు అని గత ప్రభుత్వంలో ఉన్న మినిస్టర్లు వచ్చి చాలా మంది మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఆయన నిజంగానే ప్యాకేజీ తీసుకుంటున్నారు ఇప్పుడు? ఆయన నిజమా కాదనేది ప్రజలే నిరూపించారండి. 151 నుంచి 11కి దిగిపోయారు. అది ఎంత నిజమనేది ప్రజలే నిరూపించారు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎలా ఉన్నది అనుకోవచ్చు? అంటే మీరు ఇప్పుడు పిఠాపురం వచ్చారు కదా, ఎలా ఉంది పిఠాపురం? పిఠాపురం గతం కన్నా ఇప్పుడు మారింది కదండి. మొత్తం ఇప్పుడు స్మార్ట్ సిటీలో ఎలా అయితే రోడ్స్ అవన్నీ ఉంటాయో అలా విలేజ్ లో కూడా పవన్ కళ్యాణ్ గారి వల్ల సీసీ రోడ్లు అన్ని వచ్చాయి. పిఠాపురాన్ని మర్చిపోయారు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత. అసలు పిఠాపురం మొక్కమే చూస్తలేదని కూడా మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు నిజం? వాళ్ళందరూ పేటిఎం బ్యాచెస్ అండి, అలా అనేవాళ్ళు అందరూ. చూస్తే పవన్ కళ్యాణ్ గారు వర్మ గారిని వెన్నుపోటు పొడిచారండి. అంటే ఆయనకి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిన వర్మ గారు ఇప్పుడు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే, ఆయన వెన్నుపోటు పొడిచారు, ఆయన మోసం చేశారని కూడా మాట్లాడుతున్నారు. పేటిఎంస్ ఒకటే డైలాగ్ అండి, అంతే అండి. పేటిఎంస్. ఓకే. చూస్తే పవన్ కళ్యాణ్ గారి మీద గతంలో ఎన్నో విమర్శలు అయితే వచ్చినాయి. ప్యాకేజీ స్టార్ అన్నారు, దేనికి పనికిరాని అన్నారు, అసెంబ్లీ గేట్ కూడా తాగనేమన్నారు. గేట్ నుంచి బయటకు వెళ్ళింది రోజా, ఇచ్చాం కదా లేడీస్ రోజా బయటకు వచ్చింది. ఏమైంది? అదేండి జై జనసేన. గేట్ కూడా తాకలేనా అని అన్నది రోజా. ఈ రోజు గేట్ తన్నుకొని నిరూపించుకున్నారు మా పవన్ కళ్యాణ్ గారు, తెలుసా? అది రానున్న రోజుల్లో ఎలా ఉండిపోతుంది పవన్ కళ్యాణ్ గారు రాజకీయ భవిష్యత్తు? ఇంకా ఏముంది, మీకు తెలియదు ఏముంది చెప్పండి. సూపర్. అది చూసుకోండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత కూడా 50 కోట్లు నెలకొచ్చేటప్పటికి తీసుకుంటున్నారని కూడా మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఆయన నిజంగానే తీసుకుంటున్నారా? అదంతా అపోహ అండి. ఆయన అయితే రూపాయి ఆశించి మనిషి కాదు. ఆయన సొంత ఆస్తులే ఇచ్చేసుకొని ప్రజలకు పెడుతుంటే ఆయన ఎక్కడ తింటాడండి? ఇవన్నీ అపోహలు, ఇవన్నీ మాయలు, మంత్రాలు. అది చూసుకోండి, పవన్ కళ్యాణ్ గారి మీద ఇంకా విమర్శలు చేస్తున్నారు. వీళ్ళ కోసం ఏం మాట్లాడతారు? ఏం చేసినా మా సారే. రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ పవన్ కళ్యాణ్ అని కూడా మాట్లాడారు. దీన్ని ఏ విధంగా తీసుకొచ్చి మీ వీర మహిళలు? మేమైతే ఏం తీసుకోమండి. మేము ఎప్పుడు మా సార్కే మేము సపోర్ట్ చేస్తాం. మేడం ఏంటండి? ఎవరైతే జగన్ ఖచ్చితంగా చెప్తున్నాం. జగన్ కొడుకెత్తికి ఎక్కువ, గొడ్డలకి తక్కువ, అంతే అండి. మేడం అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కి ఒక ఉప ముఖ్యమంత్రి, సీఎం తర్వాత సీఎం అన్న హోదాలో ఉన్నారు ఇప్పుడు ఆయన. అటువంటి ఆయన్ని ఇన్ని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? అంటే వాళ్ళు 11 సీట్లకు వచ్చారు కండి, మతి ప్రపించి ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు మేము గెలిచాం, మా మీద 100 నిందలు వస్తాయి, అయినా సరే మేము భయపడం. కాదు, మళ్ళీ కావాలని రివెంజ్ మొదలు పెడుతున్నారంట కదా. అంటే ఇప్పుడు జరిగే అరెస్ట్లైనా కేవలం పవన్ కళ్యాణ్ గారు కావాలనే జరిపిస్తున్నారంట కదా. ఇది ఎంతవరకు నిజం? ఆయన మీద ఎన్ని నిందలు వేసారండి, మన కళ్ళతో చూసాం. ఆయన ఉత్తినే ఎవరిని ఏమో అంట. అసలు అంత మంచి మనిషి మీద ఎన్ని నిందలు వేసారు. ఆయన ఇంట్లో పర్సనల్ విషయాలు కూడా బయట పెట్టారు. నక్క తోకకి నాగలోకానికి ఉన్నంత తేడా, ఇంకంత మించి ఏమి లేదు. అంతే. 2.0 అంటున్నారు. 2.0లో వేరే రకంగా ఉంటది అన్నారు. ఏంటి ఆ 2.0 ఎలా ఉండబోతుంది? వాళ్ళు 2.0 కాబట్టిగా ఎదరోళ్ళు అంటున్నారు. అది వాళ్ళు తెలుసుకుంటలేదు. అది ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారు రానున్న రోజుల్లో సీఎం సీట్ లో కూర్చునే హక్కు ఉన్నదండి. ఇప్పుడు ఆయన కూర్చునే అవకాశం గెలిపించుకుంటాం. ఆ దమ్ము ధైర్యం మాకుంది. ఏంటండి? నెక్స్ట్ పిఎం ఆయనే. నెక్స్ట్ పిఎం కూడా ఆయనే. సీఎం ఖచ్చితంగా మేము చేసుకుంటామండి. వేరే మహిళగా మేము తిరగాలంటే ఆయన మాకు సీఎం గా కావాలి. ఖచ్చితంగా మేము తెచ్చుకుంటాం. అందరూ మేము హ్యాపీగా ఉండాలి, మా ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు చూసారా, ఇలాంటిది ఎప్పుడైనా జరిగిందా? పవన్ కళ్యాణ్ గారి వల్లే. అదేండి. మీరు ఏదో అంటున్నారు. ఒక జనసేన వీర మహిళగా నేను చాలా ఈ రోజు గర్వపడుతున్నాను. ఇది ఎక్కడో కుంభమేళా జరిగింది కానీ అసలైన కుంభమేళ ఇక్కడ పిఠాపురం దగ్గర చిత్రాడ. ఇక్కడ ఆయన చాలా ఇదిగా సభ ఇస్తున్నాడు. వీరందరికి, ప్రతి జన సైనికుడికి, జనసేన వీర మహిళకి అందరికీ కూడా చాలా సంతోషమైన రోజు. ఇప్పుడు మేము రాజమండ్రి మాది.